తన నటనతో ప్రేక్షకులకు హాస్యానందాన్ని, నిర్మాతలకు కనక వర్షాన్ని కురిపిస్తున్న నటుడు అల్లరి నరేష్. తెరపై ఈ యువ కథానాయకుడు చేసే అల్లరికి చిన్న పెద్ద తేడా లేకుండా అంతా నవ్వుల్లో మునిగి తేరాల్సిందే. రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్య కథానాయకుడుగా అంతటి స్థానాన్ని సంపాదించుకున్న నరేష్ చిత్రాల పేర్లు సైతం ఆకట్టుకునేలా ఉంటున్నాయి. మహేష్, నీకు కొంచెం గడ్డ రానిరా, మొత్తం అమ్మాయిలు క్యూ కడతారు, నువ్వు అపాయింట్మెంట్ లెవెల్ చచ్చిపోతారా? అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మంచాన్న పడ్డారే. ఆడుగా నువ్వు మంచాన పడేలా ఉన్నావు యాదవా. అల్లరి సినిమాతో తెరంగేట్రం చేసిన ఈవీవి సత్యనారాయణ చిన్న కుమారుడు నరేష్. తొలి సినిమా పేరుని తన ఇంటి పేరు చేసుకుని తనదైన బాణితో వరుసగా చిత్రాలు చేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు. నిర్మాతల పాలిట కల్పతరువుగా వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు వరప్రసాదంలా విభిన్న చిత్రాలతో అలరిస్తున్నాడు నరేష్. నేను తొడగొడతా, పెర్రగిల్లుతా అని పంచ్ డైలాగులు చెప్పను. నా పంచ్ పవర్ చూస్తున్నాడు ఎవడైనా సరే మినిమం 10 మందికి చెప్పి కానీ చావడు. అంత పవర్ ఉందా? పొగరుంది. నా దగ్గర కత్తుంది. అబ్బతూచ్, కత్తులు గొడ్లు ఫైట్లు వాడకూడదమ్మా. అసలు నువ్వెవరు? నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా విసిడియా? అవి నీ దగ్గర ఉంచుకో. యువ సామ్రాట్ అక్కిన నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. విక్టర్ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టండి అన్నాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట వెంకటేష్ మాట ఇవ్వబోతే బాగోదు కదా. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించి వైవిధ్యానికి పెద్దపీట వేసే నరేష్ నటనలో ఎప్పటికప్పుడు కొత్త పంతాలో పయనిస్తూనే తన చిత్రాల టైటిల్స్ సైతం వెంటనే ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అత్తిలి సత్యబాబు, బిండు అప్పారావు ఆర్ఎంపీ, దొంగల బండి, బ్లేడ్ బాబ్జీ, బెట్టింగ్ బంగారాజు, కత్తి కాంతారావు, సీమ టపాకాయ్, చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఇవన్నీ ఈ యువ కథానాయకుడి సినిమా పేర్లే. మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట. ఆ 7గురిలో 3 హైదరాబాద్ లో, అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది. అవతార్ మన చిన్న బాబే దశావతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం. అమ్మ కష్టజీవి, నాన్న శ్రమజీవి, వదిన సూక్ష్మజీవి, అక్క మోగుజీవి, బావ బడుగుజీవి, మీ అన్న చిరంజీవి. రండి బాబు రండి. అసలు మీరు పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు. రాత్రి మా నాన్నగారు ప్యాకాడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. పేకాట్లో జోకర్ వాడికి పడింది, పిడి నాకు పడింది. ఒక్క నాకు పడింది, నీ ఆస్తి అంతా పోయింది కదా. రాత్రి మళ్ళీ పేకాడాను, ఈసారి జోకర్ నాకు పడింది. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లరి నరేష్ మరిన్ని వెరైటీ టైటిల్స్ తో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సత్యబాబు దర్శకత్వంలో నెల తక్కువగా నటిస్తున్న ఈ యువ కథానాయకుడిని రీమేక్ల దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు సుడిగాడిగా చూపిస్తున్నాడు. బాబు తమరేం చదివారు? 7 నిమిషాలు చదివా, 10th. అంటే నా ఉద్దేశం మీరు ఇవన్నీ కాక వేరే ఏమైనా చేస్తుంటారా? 2 పూటలు భోజనం అండి, వీలైతే 3వ పూట కూడా. రోజుకి 4 సార్లు ఊరంతా తిరుగుడు, అది తప్పనిసరి. పనికొచ్చే విషయాల మీద నాకు పెద్ద నమ్మకం లేదు. ఇక పొలం గెలవంటారా, అది మా నాన్న చూసుకుంటాడు. ఇంకేమైనా కావాలా? ఇంట్లో గేదెలున్నాయా? గేదెలేంటి, దున్నపోతులు కూడా ఉన్నాయి. నీ సంగతి ఎందుకులే. సిటీ కదా, నీ దగ్గర నీ డబ్బులున్న సేఫ్ కాదు. బయటకు వచ్చేసా బాబాయ్. అన్నయ్య, సరే తమ్ముడు, ఇదిగో ఏంటిది? నా దగ్గర ఎక్స్ట్రా మనీ. ఈ డబ్బులు తీసుకెళ్లి మైసూర్ శాండిల్ సోపు, పౌడర్, దువ్వని నా కోసం సెపరేట్ గా అర్థం, అలాగే 2 కట్టోలు వరకు తీసుకొచ్చాయి. ఇదిగా మిగిలిన డబ్బులతో స్విఫ్ట్ కార్ అనబట్టరానా? అది తీసుకొచ్చేసి చిల్లర ఏదైనా ఉంటే నువ్వేం చేస్తావు? ఈ మధ్య ఉషా కిరణ్ మూవీస్ తెరకెక్కించిన బెట్టింగ్ బంగారాజులో సుడిగాడు అనిపించుకున్న ఈ హీరో అదే పేరుతో మళ్లీ వస్తున్నాడు. నటనతోనే కాకుండా సినిమా పేర్లతోనూ వినోదాన్ని పంచుతున్న అల్లరి నరేష్ మరిన్ని విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. పెళ్లి కూతురైలా